హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో భోగి పండుగ రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ దేవుని పూజించాలి అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కానీ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు భోగి రోజు ఏం చేయాలి? ఇంటికి పెట్టిన భోగి పీడ పోవాలంటే ఇంట్లో ఉన్న పాత సామాన్లు భోగి మంటలో వేసి కాలుస్తాం. అలాగే మరి మనిషికి పట్టిన భోగి పీడ పోవాలంటే ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలంటి స్నానం చేయాలి. అదే మీ ఇంట్లో 5 సంవత్సరాలలోపు పిల్లలు ఉంటే వాళ్లకు భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళకున్న భోగి పీడ అనేది వదులుతుంది. ఈ 2024లో భోగి ఆదివారం పడింది. చాలామంది నలుగు పెట్టుకొని స్నానం చేస్తారు, కానీ ఆదివారం నాడు శరీరానికి నూనె రాయకూడదు, అలా రాస్తే మంచిది కాదు అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే ఈ సందర్భంగా మీకు ముందుగానే గుర్తు చేస్తున్నాను. ఇంకా భోగి రోజు తప్పకుండా చేయవలసిన పని ఏమిటంటే నువ్వులతో చేసిన ప్రసాదం తినడం, చిమ్మిలి కానీ నువ్వుండలు కానీ తినడం, ఇరుగు పొరుగు వారికి పంచడం. సాధారణంగా నువ్వులు దానం అనేది ఎవ్వరూ తీసుకోరు, కానీ భోగి రోజు ఈ ప్రసాదాన్ని పంచడం ఒక ఆనవాయితీగా మన ఋషులు పెట్టారు. అందుకని ప్రసాదాన్ని పంచడం, ఎవరైనా పంచితే తీసుకోవడం కూడా చాలా మంచిదే. మన ఋషులు పెట్టిన ఆనవాయితీని మనం ఆచరించాలి తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రతి ఆచారం ఆనవాయితీలు వెనక ఒక సైన్స్ ఉండే తీరుతుంది. ఇంకా చేయకూడని పనులు ఏమిటో కూడా తెలుసుకుందాం. అందరూ నిద్ర లేవగానే భోగి మంట వేయడం, లేదా చలి చాలా ఎక్కువగా ఉంది కదా అని భోగి మంట దగ్గరికి వెళ్ళడం. కానీ భోగి మంట అనేది ఒక యజ్ఞం లాంటిది. అక్కడికి వెళ్ళేటప్పుడు శుచిగా శుభ్రంగా స్నానం చేసి వెళ్ళండి. మీరు మన పెద్దవాళ్ళని చూస్తే భోగి మంట అంతా అయిన తర్వాత ఆ భస్మం అనేది నుదుటిన ధరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ భోగి ప్రత్యేకత అనేది ఏంటో తెలుసు. కానీ ఈ జనరేషన్లో భోగి మంట అంటే ఒక క్యాంప్ ఫైర్లా మాత్రమే చూస్తున్నారు. అందుకే మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. మనం చేసే ప్రతి పండుగ, ప్రతి పని వెనక కూడా ఒక సైన్స్ పెట్టారు, కానీ అది ఈ కాలం వాళ్ళకి ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా ఈ పండుగ 3 రోజులు ఎవరైనా ఇంటికి వచ్చి ఏమైనా అడిగితే లేదు అన్న పదాన్ని మాత్రం వాడకండి. మీ దగ్గర ఉన్న దాంట్లో ఏదో కొద్దిగానే ఇవ్వండి. ఇంకా పూజలోకి వెళ్ళిపోదాం. ఈ భోగి పండుగ రోజు గోదాదేవిని రంగనాథ స్వామితో కలిపి పూజించాలి. ఇలా పూజించడం వల్ల పెళ్లి కాని వారికి యోగ్యులైన భాగస్వాములు దొరుకుతారు. సాక్షాత్తు భూదేవి మానవ జన్మ తీసుకొని స్వామివారిని పొంది తన జీవితమే మనకి సారాంశంగా నిలిపి వెళ్ళింది ఆ తల్లి. ప్రతిరోజు స్వామికి సమర్పించడానికి కట్టిన మాలను తను అలంకరించుకొని ఒక బావిలో చూసుకుంటూ తన స్వామికి సరిపోతానా లేదా అని ఆలోచిస్తూ ఉండేది. ఆ పువ్వులు సిగలో ముడుచుకోవడం, ఒంటి మీద వేసుకోవడం, అలంకరించుకోవడం ఇలా చేసి తెగ మురిసిపోయేది ఆ అమ్మ. ఆ తండ్రికి తెలియక ఆవిడ విడిచిన నిర్మాల్యాన్ని స్వామికి సమర్పించేవారు. కానీ ఒకరోజు అలా ఆవిడ అలంకరించుకోవడం చూసి ఆ తల్లిని చిరామడ తిట్టేశారు. అలా తిట్టేసిన తర్వాత ఆ రోజు స్వామివారికి పూలమాలను సమర్పించడానికి అతను వెళ్ళలేదు. ఆ రోజు రాత్రి స్వామివారు కలలో కనిపించి, ఏమి విష్ణు చిత్త, నాకు ఈరోజు పూలమాలను సమర్పించలేదు అని అనగా అతను, నన్ను క్షమించండి స్వామి, నాకు కూతురు వదిలిన నిర్మాల్యం మీకు సమర్పించేవాడిని, నన్ను క్షమించండి, నాకు తెలియకుండా తప్పు జరిగిపోయింది అని లెంపలేసుకున్నారు. అలా స్వామి నవ్వి, నాకు మీ పాప వదిలిన నిర్మాల్యాన్ని సమర్పించడం వల్ల నువ్వేం బాధపడక, నాకు ఆ నిర్మాల్యమే ఎంతో పవిత్రమైనది అని స్వామి చెప్పి, నువ్వు రేపటి నుంచి అలాగే సమర్పించు విష్ణు చిత్త అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయారు. ఆ తల్లికి కృష్ణుడి పైన ఉన్న భక్తి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. ఎలాగైనా కృష్ణ పరమాత్ముని చేరాలని కాత్యాయని వ్రతం చేయడం మొదలుపెట్టింది. అలా ఒకరోజు కృష్ణుడు అమ్మ కలలో కనిపించి భోగం పెట్టి నేను నీ చేయి పడతానని మాట ఇస్తారు. ఆ భోగం పెట్టిన రోజే భోగి పండగ. ఈ రోజు అమ్మవారికి పూజ చేసి నైవేద్యంగా పొంగలి పెట్టి నమస్కరించుకోవాలి. ఆ తల్లికి పొంగలంటే చాలా ఇష్టం. వాయనంగా పసుపు, కుంకుమ, పూలు, చీర, జాకెట్టు, పారాని, గోరెంటాకు ఆ తల్లి అలంకరించుకోవడానికి అన్నీ వాయనంగా పెట్టి ఇవ్వండి. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన ఆడపిల్లను ఎలా సత్కరించి అత్తవారింటికి పంపుతామో ఆ తల్లిని కూడా మన ఇంటి ఆడపిల్లలా భావించి మీకు చేతనైనంతలో మీకు ఏం పెట్టాలనుకుంటున్నారో అన్ని పెట్టండి. ఎంతో సర్వాంగ సుందరంగా ఉన్న తల్లికి ఆరతిస్తూ అది కళ్ళు కద్దుకుంటూ ఒక ముత్తైదుని పిలిచి ఆవిడ కానుక పసుపు రాసి బొట్టు పెట్టి మాయనంగా ఇవ్వండి. మన సనాతన ధర్మాన్ని, మన ఆచారాల్ని
గౌరవిస్తూ ఈ భోగి పండుగ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోండి. విష్ యూ హ్యాపీ భోగి.